వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని ఉంది కదా. సో ఢిల్లీలో అంటే మనకి ఆర్థిక పరంగా వృద్ధి చెందే ఆఫీసెస్ ఉంటాయి కదా కొన్ని. సో అయితే ఇందులో కొన్ని పోస్టులు అనేది రిలీజ్ చేశారు. అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటరు, రీసెర్చ్ ఇన్వెస్టిగేటరు, డేటా అసిస్టెంటు. సో ఇలా మనకి పోస్టులు అనేది భర్తీ అనేది చేశారు. దీని యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియో ద్వారా అనేది తెలుసుకుందాము. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. నేనైతే ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, చివరి వరకు అనేది చూడండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్. సో దట్స్ వై వెంటనే షేర్ చేయమంటున్నాను. అలాగే ఇక్కడ కొన్ని సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి, ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. అండ్ మీకు నచ్చకపోయినా వెంటనే రిటర్న్ కూడా చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ని. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ఎన్క్లేవ్ నార్త్ కాంపస్ ఢిల్లీ అనేది ఇచ్చారు కదా. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవి జాబ్ కోడ్స్, ఇవి అవసరం పడతాయి ఎందుకంటే అప్లై చేసేటప్పుడు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పొజిషన్స్ ఆఫ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటరు, రీసెర్చ్ ఇన్వెస్టిగేటరు అండ్ డేటా అసిస్టెంటు ఇన్ ద పాపులేషన్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు. సో దీని నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ హ్యాను autonomous research and training institute established in 1952 conduct research in several areas economic, sociology and demography. The invites applications for the following positions to contract through walk-in interview the period of 1 year in the population research center in the institute అయితే ఇచ్చారు. సో ఇందులో వీళ్ళైతే ఏమంటున్నారంటే మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు, రాత పరీక్ష లేకుండా నార్మల్గా ఒక ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటున్నారు. అండ్ పీరియడ్ ఆఫ్ 1 year అనేది ఇచ్చారు, ఆఫ్టర్ కూడా ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్లో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అనేది క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో అది అంటే కొన్ని ఎకనామిక్ గ్రోతింగ్ అనేది పెంచే ఉంటాయి కదా, వాటి పరంగా మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది. సో అది అయితే ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కేటగిరీ, పే లెవెల్, సో ఇలా డివైడ్ చేసి చెప్పారు కంప్లీట్గా. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి పోస్ట్ నేమ్ ఏంటి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటరు, రీసెర్చ్ ఇన్వెస్టిగేటరు అండ్ డేటా డేటా అసిస్టెంట్. సో అయితే ఇవి వీళ్ళకి పే మ్యాట్రిక్స్ లెవెల్తో అంటే 7th CPC లెవెల్లో వీళ్ళకి శాలరీస్ అనేది ఉంటాయంట. అది అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 35 years. ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏజ్ అనేది 35 years అనేది ఇచ్చారు. అండ్ దానితో పాటు మనకి గవర్నమెంట్ ఉంటుంది కదా గైడ్లైన్స్ ప్రకారంగా, అంటే మనకి SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్, అండ్ OBC వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years, మిగతా PW IWS వాళ్ళందరికీ ఒక 10 years అలా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో అది అర్థమైందా, అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే అలానే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమిచ్చారు, దిస్ పొజిషన్స్ క్యారీ యూజువలీ అలవెన్సెస్ అడ్మిషన్ ఫ్రమ్ ద టైమ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూనర్ ఆఫ్ ది పొజిషన్స్ మే బీ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ ద క్యాండిడేట్స్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. సో టైం టు టైం ప్రకారంగా ఈ నోటిఫికేషన్ అనేది రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఏమి ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో, ఫస్ట్ డిసిప్లిన్ స్పెసిఫికేషన్స్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అది ఇచ్చారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అండ్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటరు, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ అట్లీస్ట్ 2nd class పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సో మ్యాథమెటిక్స్, ఆపరేషన్ రీసెర్చ్, సైకాలజీ, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ హెల్త్, జియోగ్రఫీ, సోషల్ వర్క్. అంటే మీకు డిగ్రీలో కానీ పీజీలో కానీ ఈ సబ్జెక్ట్స్ మెయిన్స్ ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్ అయినా,
ఆపరేషనల్ రీసెర్చ్ అయినా, సైకాలజీ అయినా, సోషాలజీ అయినా, ఆంథ్రోపాలజీ అయినా, పబ్లిక్ హెల్త్ అయినా, జియోగ్రఫీ అయినా, సోషల్ వర్క్ అయినా అండ్ డెవలప్మెంట్ స్టడీస్ అయితే సో మెయిన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలి ఖచ్చితంగా. ఈ సబ్జెక్ట్ అనేది మీకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్లో కానీ, పీజీలో కానీ, అందులో అయినా సరే ఈ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దేనికి? ఈ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్కి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా దీనికి అడుగుతున్నారు వీళ్ళైతే. సో అది అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు ఏవైనా సరే మీకు ఉంటే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత సమ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అంటే కండక్టింగ్ రొటీన్ M&E యాక్టివిటీస్, మ్యాండేటరీ ఫీల్డ్ వర్క్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ రిపోర్ట్ వెయిటింగ్ అండ్ డేటా అనాలిసిస్, కండక్టింగ్ ప్రైమరీ సెకండరీ బేస్డ్ రీసెర్చ్. సో ఇవి ఏంటంటే మీరు ఆఫ్టర్ జాయినింగ్ అయిన తర్వాత మీకు మీ యొక్క వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. సో అది అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు స్పెసిఫికేషన్స్, డేటా అసిస్టెంట్. సో డేటా అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే షుడ్ బి అంటే అట్లీస్ట్ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇచ్చారు. సో మీకు ఇది కూడా సేమ్ డిగ్రీ అడుగుతున్నారు. అయితే డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ అయితే ఉండాలి. సో అది. అయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు అయితే మెయిన్. ఈ డేటా అసిస్టెంట్ వాళ్ళకి అయితే డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇదైతే ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇది మినిమమ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా క్వాలిఫికేషన్. ఇవైతే వీళ్ళైతే అడుగుతున్నారు. సో వీళ్ళకి కూడా మ్యాండేటరీ ఫీల్డ్ వర్క్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, రిపోర్ట్ వెయిటింగ్ ఫర్ డేటా అనాలిసిస్, కండక్టింగ్ ప్రైమరీ సెకండరీ డేటాబేస్ రీసెర్చ్. సో ఇవన్నీ కూడా కామన్గా ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు? April 15th, ఈ మంత్ 15th అనేది వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది 11 to 1 వరకు అనేది జరుగుతుంది. సో ఈ 11 to 1 వరకు మీకు మార్నింగ్ 11 నుంచి 1 వరకు కాబట్టి బిఫోర్ ఒక 1 hour ముందే అక్కడ ఉండాలి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి హార్డ్ కాపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ అండ్ ఆల్సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీతో పాటు క్యారీ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.